నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ముఖ్య పట్టణాల్లో ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందనేది బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక ముఖ్య పట్టణాలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలు, అదేవిధంగా కాకినాడ, కడప, ప్రకాశం జిల్లా ఒంగోలు, ఇట్లా అనేక ముఖ్య పట్టణాల్లో బహుళ అంతస్తుల పర్మిషన్స్ విషయంలో ప్రభుత్వం డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ఏర్పాటు చేసింది. మరి డిపిఎంఎస్ అంటే డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ పోర్టల్ ద్వారా ఎవరైనా బహుళ అంతస్తులకి అనుమతులు కావాలంటే పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వాటిని మాత్రమే పరిశీలించి అనుమతులు ఇస్తారు. అయితే ఏవైతే డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏవైతే ఉందో ఈ డిపిఎంఎస్ పోర్టల్ అనేది ఇవాళ ప్రైవేట్ ఏజెన్సీలని కొంతమందిని అందుబాటులో తీసుకుని అనేక జిల్లాల్లో వాళ్ళని కొంతమంది దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు కురిపించే దరఖాస్తులు ఏవైతే ఉంటాయో ఆ దరఖాస్తులకే ఈ డిపిఎంఎస్ పోర్టల్లో ముందుగా అనుమతి ఇచ్చే విధంగా కూడా ప్రైవేట్ ఏజెన్సీలని రంగంలో దించారు ఈ దళారీ వ్యవస్థ. మరి ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కఠినంగా వ్యవహరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా లెక్క చేసిన పరిస్థితి ఈ డిపిఎంఎస్ పోర్టల్ విధానంలో ఉన్న సిబ్బంది వాటిని పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లా. ఎక్కడికక్కడే ముఖ్య పట్టణాలు విశాఖపట్నం అంటే పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరుగుతుంది, బహుళ అంతస్తులు భవనాల నిర్మాణాలు జరుగుతాయి. విజయవాడ కూడా అదే పరిస్థితి, కాకినాడ, అనంతపురం అంటే ఇదే పరిస్థితి, గుంటూరు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రముఖమైన పట్టణాలు ఇవి. ఈ పట్టణాల్లో మరి పెద్ద పెద్ద బిల్డింగ్ల నిర్మాణాలు అనుమతులు కావాలంటే ఖచ్చితంగా డిపిఎంఎస్ ద్వారా మాత్రమే ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే వాటికి మాత్రం అనుమతులు ఇస్తారు. కానీ దీన్ని కూడా వ్యాపారం చేసి కోట్ల రూపాయలు గుంజుకునే మత్తులో మునిగిపోతున్నారు అక్కడ సిబ్బంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ దళారీలను పెట్టుకుంటున్నారు. ఎవరైతే బహుళ అంతస్తులకి దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దళారీ వ్యవస్థ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని ముందుగా ఈ డిపిఎంఎస్లో మీకు పర్మిషన్ రావాలంటే ఇన్ని లక్షల రూపాయలు పలానా వాళ్ళకి ఇవ్వాలి, ఇన్ని లక్షలు పలానా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ముందుగా వాళ్ళతో ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ అప్లికేషన్ వాళ్ళ ద్వారా దరఖాస్తు చేయించి వచ్చిన దరఖాస్తునే ఈ డిపిఎంఎస్లో ఉన్న పోర్టల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ మాత్రం ముందు పర్మిషన్ ఇచ్చి లక్షల రూపాయలు దండుకునే ప్రయోగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ముఖ్య పట్టణాల్లో జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు మరి వీటి మీద ఏం దృష్టి పెట్టారు, మున్సిపల్ శాఖ మంత్రి ఏం స్పందిస్తున్నారు? మరి ఆ శాఖ మంత్రి అయితే కేవలం అమరావతి మీదే దృష్టి పెట్టారని అంటున్నారు. మరి ఇలాంటి బహుళ అంతస్తుల నిర్మాణాల్లో అనుమతుల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నిబంధనలనే తూట్లు పొడుస్తుంటే మరి ప్రభుత్వం కానీ లేదా మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోరా? కోట్ల రూపాయలు మామూలు కలవడబడిన ఈ డిపిఎంఎస్ పోర్టల్ సిబ్బంది ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటే అక్రమంగా ఈ విధంగా జరుగుతుంటే మున్సిపల్ శాఖ ఏం చేస్తుంది? మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు మౌనంగుండంలో ఉన్న ఆంతర్యం ఏంటి? వాళ్ళకు కూడా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు కూడా ముడుపులు అందుకునే మౌనంగా ఉంటున్నారని కూడా విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇలా బహుళంతస్తులు ఇష్టానుసారంగా కట్టేస్తే వాటి పరిమితి ఏంటి, అనుమతులు ఏంటి? అనుమతులు ఇచ్చే విషయంలో పారామీటర్స్ కొన్ని ఉంటాయి. అనుమతులు కొన్ని సంవత్సరాలకి అంటే ఒక 50 సంవత్సరాలుగా లేదా 100 సంవత్సరాలుగా ఈ భవన నిర్మాణం దాంట్లో కొన్ని వేల మంది ప్రజలు ఉంటారు కాబట్టి లేదంటే కమర్షియల్ షాపింగ్ మాల్సా లేదంటే పెద్ద బిల్డింగ్లా ఇవన్నీ కూడా చూసుకుని వాటి కాల పరిమితి కూడా అంచనా వేసి అప్పుడు మాత్రమే పర్మిషన్లు ఇవ్వాలి. ఏదైనా మరి మామూలు కలవడబడిన సిబ్బంది ఇచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తే భవనాలకు ఏమైనా ప్రమాదం ఏర్పడినప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కదా. మన లక్షల కోట్లు దండుకోవడమే పనిలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ముఖ్యంగా మున్సిపల్ శాఖ దీనిపైన స్పష్టంగా దృష్టి పెట్టాలి. బహుళ అంతస్తుల నిర్మాణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో జరుగుతున్న ఈ లావాదేవీలు కానీ కోట్ల రూపాయల అవినీతి ఏమైతే ఉందో డిపిఎంఎస్ పోర్టల్ ద్వారా జరిగే ఈ మామూలు దందాన్ని అరికట్టడానికి మున్సిపల్ ఉన్నతాధికారులు దృష్టి పెడితే తప్ప ఇది అరికట్టే అవకాశం కనిపించలేదు. మరి సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఈ డిపిఎంఎస్ పోర్టల్లో జరుగుతున్న అవినీతి మయాన్ని కంట్రోల్ చేయాలి.
కోట్ల రూపాయల అవినీతిని కంట్రోల్ చేయగలగాలి. అదేవిధంగా ఈ దందాగిరి, ప్రైవేట్ ఏజెన్సీల దందాగిరి, ఈ దళారుల వ్యవస్థని నిలుపుదల చేయాలంటే మున్సిపల్ మంత్రి, మున్సిపల్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడితే కానీ ఈ దళారీ వ్యవస్థకి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదనేది రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాల్లో బిల్డర్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టే యజమానులు కానీ వాపోయే పరిస్థితి ఏర్పడింది. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.